వాస్ గోయింగ్ త్రూ ద డీటెయిల్స్. ఓకే, శశిధర్ అంటే ఎవరు అంటే ఇప్పుడు 10 years బ్యాకే నన్ను క్షమించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, తర్వాత లడ్డు అనే షార్ట్ ఫిల్మ్ తీశారు, వీటన్నిటికంటే ముందు ఓంకారం అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి 100కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఒక 5 years అయితే గ్యాప్ వచ్చిందండి నాకు పర్సనల్. కృష్ణవంశీ గారు వర్క్ చేసినప్పుడు లేదంటే ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఒక గోల్తో చేసింటారు. ఇప్పుడు డీవియేట్ అవ్వాలని మీరు సోర్సెస్ కట్ చేసుకుని వచ్చాను ఇండస్ట్రీ. అంటే మన చుట్టూ కొన్ని అవకాశాలు ఉంటాయి. 100 అంటే డైల్ 100 కాన్సెప్ట్ అదేనా, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇన్కార్పొరేటెడ్ థింగ్ ఏమైనా ఉందా? గెలవడమే గోల్ అయినప్పుడు ఆట ఎలా ఆడితే ఏంటి అంటే 100 అంటే డైల్ 100 అయితే కాదండి యాక్చువల్గా. బట్ ఇది కూడా రిలీజ్ అవ్వడానికి ఎందుకని అన్ని సినిమా కష్టాలాగా సంవత్సరం క్రితం టీజర్ రిలీజ్ అయ్యి ఇప్పటిదాకా ట్రైలర్ రాకపోవడం? ఏ సినిమా తీసుకున్నా ఎంతో కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడున్న కాంపిటీషన్స్కి వచ్చే డేట్స్కి. హాయ్ శశిధర్. హలో అండి. ఐఎమ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. 100 సినిమా డైరెక్టర్ ఎవరు అనేది బేసిక్గా నాకు ఐడియా లేదు. సో వన్స్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద డీటెయిల్స్. ఓకే, శశిధర్ అంటే ఎవరు అంటే ఇప్పుడు 10 years బ్యాకే నన్ను క్షమించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, తర్వాత లడ్డు అనే షార్ట్ ఫిల్మ్ తీశారు, వీటన్నిటికంటే ముందు ఓంకారం అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. సో అంటే జనరల్గా కొంచెం ఏదో కొంచెం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆ షార్ట్ ఫిల్మ్స్ నన్ను క్షమించండి అరౌండ్ 40 minutes అనుకుంటా. సో అదో 40 minute షార్ట్ ఫిల్మ్, ఇదో 30 minutes. ఓంకార్ అయితే దొరకలేదు, 2 hours దొరకలేదు. సో అంటే ఆ కంటెంట్ అయితే ఐ వాజ్ అమేజ్డ్ విత్ నన్ను క్షమించండి. ఎందుకంటే లడ్డు నేను చూసున్నా ఇది వరకే, కాకపోతే ఏంటంటే గుర్తులేదు అనమాట. ఓకే ఇదే ఆ షార్ట్ ఫిల్మ్, లేదంటే మీరే డైరెక్టర్ అని చెప్పేసి అంత ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలియనప్పుడు చూసిన కైండ్ ఆఫ్ కాంటెంట్ అది. బట్ నన్ను క్షమించండి అయితే ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్, అది అంత డీప్ ఎమోషన్స్ని అంత అంటే ఎక్కడ కూడా ఏదో ప్రీచీగా లేకుండా ప్రాపర్ ఎమోషన్స్గా చెప్పగలిగారంటే, ఒక షార్ట్ ఫిల్మ్తో అంత బాగా చెప్పగలిగారంటే లైక్ ఓకే హీ ఈజ్ సమ్వన్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ అనిపించింది. థ్యాంక్ యూ. సో అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి 100కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే జర్నీ స్టార్ట్ అవ్వడానికి కృష్ణవంశీ గారి దగ్గర చేశానండి. ఓకే, చేసి ఆల్మోస్ట్ ఒక 15 అంటే ఆల్మోస్ట్ నా జర్నీ 15 years. ఈ జర్నీలో ఫస్ట్ నాది ఒక చిన్న ఫ్రెండ్స్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేశాను. అంటే ఆయన వంశీ గారి దగ్గర చేస్తున్నప్పుడే. ఓకే, దానికి కొంచెం మంచి రికగ్నిషన్. ఎప్పుడు ఏ మూవీస్ అప్పుడు చేశారు? రాకీ ఆ టైంలో, రాకీ సినిమా దాని ముందు ఆ టైంలో, దానికంటే కొంచెం ముందు చేసినప్పుడు నాకు దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత నాకేమనిపించింది అంటే ఓకే మనం థియరీ చదవడం వేరు, ప్రాక్టికాలిటీ వేరు, సో దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓంకారం అనే ప్రాజెక్ట్ చేసాం. అది 2 hours ఇండిపెండెంట్ ఫిల్మ్. అది చేస్తే దానికి 2 నంది అవార్డ్స్ వచ్చాయి, అలాగే ఆల్మోస్ట్ 50+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత కొంత గ్యాప్ తర్వాత అంటే ఆయన దగ్గర ఇంకా చేస్తూ బయటకు వస్తున్న టైంలో లడ్డు చేశాను. లడ్డు ఆల్రెడీ మీకు చూశారు, దానికి 4 నంది అండ్ దానికి రావాల్సిన అవార్డ్స్ దానికి వచ్చాయి. నన్ను క్షమించండి ఇది 190+ వరకు వచ్చాయి. ఇంకెలా చెప్పుకుంటే వెళ్తుంటే ఇంటర్వ్యూ అవార్డ్స్ గురించి ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. కొన్ని అవార్డులు కొన్నారేమనిపిస్తుంది కానీ అంటే నాకు ఏంటంటే అవార్డ్స్ గురించి చెప్పాలన్నా కానీ ఇది మళ్ళీ ఎక్కువ చెప్తున్నానేమో అని వాళ్ళు అనుకుంటారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు జర్నీ ఇంకా 100కి వచ్చాం. అంటే మధ్య గ్యాప్ ఒక 5 years అయితే గ్యాప్ వచ్చిందండి నాకు. పర్సనల్ ప్రాబ్లం అంటే మా ఫాదర్ సడన్ డెమైజ్. సో అక్కడ కొంచెం అన్ని స్ట్రగుల్ అయ్యి, అంటే ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు నన్ను. అంటే ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ అని చెప్తే ఫస్ట్ ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి అంటే జనరల్ పేరెంట్స్ అంటే చేయరు, ఆయనకు కూడా ఒక మంచి పొజిషన్ అంటే ఒక IAS IPS సివిల్స్ రాయి అటెంప్ట్ చేయి, లేకపోతే గ్రూప్స్ రాయి అంటే ఇంజనీరింగ్ బేసిక్గా చెయ్యి అని చెప్పి అంటూ ఉండేవారు. తర్వాత నాకు ఈ సెకండరీగా పెట్టుకున్న ఫిల్మ్ నన్ను ఎక్కువ డామినేట్ చేసింది, దాని మీద ఉన్న ప్యాషన్ బాగా డామినేట్ చేసింది. చెప్పారు ఇలా అనుకున్నా అంటే ఓకే అన్నారు, ఎంకరేజ్ చేశారు. దానికి మా అంకుల్ అంటే కృష్ణవంశీ గారు అన్నయ్య శ్రీనివాసరావు గారు అని, ఆయన కూడా ఒక మెంటర్ నాకు, ఎప్పుడు సపోర్ట్గా, ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ముందు ఉంటూ ఉంటారు. సో ఆయన హెల్ప్తో వంశీ గారి దగ్గర రావడం జరిగింది. అలా స్టార్ట్ అయింది. అలాగా ఈ వచ్చిన తర్వాత ఈ జర్నీ ఇంకా నాకు డైరెక్టర్గా స్టార్ట్ అవ్వకముందు సడన్గా అది అవ్వడం వల్ల గ్యాప్ వచ్చేసింది. ఓకే ఓకే, ఫిల్మ్ మేకింగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, లేదంటే ఆలోచన ధోరణి ఉన్నప్పుడు, అంటే రాకీ సినిమాకి ఎప్పుడో వర్క్ చేశానని చెప్పాను. ఇట్ వాస్ మోర్ దెన్ అరౌండ్ సమ్ 14-15 years ఆల్మోస్ట్. సో ఆ 14 years నుంచి కూడా లైక్ ఆబ్వియస్లీ షార్ట్ ఫిల్మ్స్ చేశారు, నంది అవార్డ్స్ వచ్చాయి. బట్ అప్పట్లోనే అనిపించలేదా లేదు ఈ సినిమా ఇండస్ట్రీ వైపు అంటే డైరెక్షన్ వైపు వెళ్ళాలి అని చెప్పి? లేదండి, అనిపించింది కాబట్టి స్టెప్ బై వన్ చేసుకుంటూ వచ్చాను. అంటే మనకంటూ అంటే ఎందుకు అంత డిలే అని చెప్పేసి, డిలే ఇన్ ద సెన్స్ ఎందుకు అంత ఎక్కువ టైం తీసుకున్నారు అని చెప్పి? అంటే షార్ట్ ఫిల్మ్కి మధ్యలో అంటారా? అంటే షార్ట్ ఫిల్మ్ మధ్యలో అంటే కొంచెం దానికి రెవెన్యూ కానీ ఆ ప్రాసెస్ కానీ దానికి చెయ్యాలి అంటే కూడా ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వడం, దాన్ని బట్టి చేయడం అలా చేసుకుంటూ వచ్చాను.
ప్లస్ నేను ఏదైనా సరే లేట్ అనేది నేను దాన్ని ఇంత టైంలోనే చేసేసి మన టార్గెట్ పెట్టుకుని అవ్వాలని కూడా ఏం లేదు. నేచర్ డిసైడ్ చేస్తుంది మనం ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఏది కుదరాలి అన్నది. అలాగే 100 కూడా ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చేస్తున్నానండి. అంటే టైం అంటే స్పెసిఫిక్ ఈ టైంలోనే అవ్వాలని అన్నాను కానీ, ఎందుకంటే మనం తీసుకుంటే ఇప్పుడు సుజీత్ కానీ రాహుల్ సంకృతి అని కానీ వీళ్ళందరూ కూడా ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ లేదంటే ఒక వెబ్ ఫిల్మ్ తీసి దాని తర్వాత దాంట్లో వచ్చిన వాళ్ళే. రండాజనన్ అనేది షార్ట్ ఫిల్మే, దాన్నే ఒక సినిమాగా తీసుకొని సుజీత్ ఇమీడియట్ గా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. రాహుల్ సంకృతి అని కూడా ఒక వెబ్ ఫిల్మ్ తీసి అది మా టీవీ వాళ్ళు తర్వాత ఒక థియేటర్కల్ రిలీజ్ గా చేసి తర్వాత అతను టాక్సీ వాళ్ళ కానీ ఇవన్నీ తీయడం జరిగింది. సో అలాగా అంటే మీకు అప్పుడు అంత స్కోప్ లేకపోతే స్కోప్ లేకపోవడం కదా, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అప్రోచ్ అవడం అయింది. నాకేమైందంటే ప్రొడ్యూసర్స్ది కూడా తప్పు కాదు, అంటే వాళ్ళు పెద్ద హీరోస్కి కొంచెం చేద్దామని అనుకున్నప్పుడు అక్కడ హోల్డ్ చేయడం జరిగింది. అంటే 1 or 2 years కొంత ప్రొడక్షన్ హౌస్లో కూర్చుని స్క్రిప్ట్ రెడీగా పెట్టుకుని హీరో డేట్స్ కోసం కూడా వెయిట్ చేసిన రోజులు గడిచాయి. జరిగింది ఆల్రెడీ ఒక సినిమా ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోద్ది అని అనుకున్నప్పుడు అది ఆగిపోయింది. అది 2 times నాకు అలా జరిగింది. తర్వాత ఇక అది నెక్స్ట్ ఇది కూడా ఎలా వచ్చిందంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే అంతా ఓకే, సబ్జెక్ట్ అంతా ఓకే అయింది. తర్వాత హీరో ఆయన చాలా బిజీగా ఉన్నారు, కథ వినడానికి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పట్టింది, దానికంటే క్యూరియస్గా ఉన్నారు. బట్ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ, తర్వాత వేరే స్టేట్స్లో కూడా షూటింగ్ చేస్తున్నారు. సో నేను చివరికి అక్కడ కూడా వెళ్ళి కథ చెప్దామని అనుకున్నాను. ఈ ప్రాసెస్ నడుస్తున్న టైంలో ఆయన కుదరట్లో 1 month 2 months అయిపోయింది గడుస్తుంది. తర్వాత సడన్గా మన సాగర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఒకసారి కలుద్దాం అంటే వెళ్ళా. ఇదన్న పాయింట్ ఏమైనా ఉందా అని అన్నప్పుడు ఈ 100 అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్, పోలీస్ ఆఫీసర్ జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఉంది, అదేమో దీనికి సెట్ అవుతుందేమో చూడండి అంటే అప్పుడు దాన్ని దీనికి ఇన్కార్పొరేట్ చేసి ఆల్రెడీ నేను రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని బ్లెండ్ చేశాను. నేను ఆ ఎమోషన్ దానికి ఈ ఏదైతే ఈ ఇష్యూ ఉందో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే నాకు 100 అనేది కనిపించింది. సో దీనికి అది కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్ దీన్ని కలిపి టోటల్గా ఒక ఫిల్మ్గా మార్చాం. ఓకే. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్లో కానీ టిల్ డేట్ రిలీజ్ చేసిన టీజర్ కానీ లేదంటే టీజర్ రిలీజ్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. టీజర్ రిలీజ్ చేసి సో ప్రమోషనల్ కంటెంట్ అన్నింటిలో కూడా మోస్ట్లీ ఈ 100 అనేది ఒక ఆయుధం, ఒక వెపన్ అనేది చెప్తున్నారు తప్పితే అసలు ఏంటి 100 అంటే ఈ డైల్ 100 కాన్సెప్ట్ అదేనా లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇన్కార్పొరేటెడ్ థింగ్ ఏమైనా ఉందా? అంటే 100 అంటే డైల్ 100 అయితే కాదండి. యాక్చువల్గా కొన్ని సినిమాలకి మనకి టైటిల్ చెప్తే కథ ఏంటి అనేది ఒక ఈజీగా చెప్పొచ్చు, ప్లస్ కథ ఏంటి అని చెప్పినా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ 100కి వచ్చేసరికి సినిమా అంతా చూసిన తర్వాత దీనికోసం 100 అని తెలుస్తుంది. సో నేను ఇప్పుడు 100 గురించి నేను మీకు ఎక్కువ చెప్పిన క్లైమాక్స్ చెప్పినట్టే, అందుకనే దాన్ని అంతసేపు హోల్డ్ చేయడానికి అది వెపన్ అని ఇదని ఎందుకు చెప్తున్నంటే ఎక్కడికక్కడ అన్ఫోల్డ్ అవుతూ కదా చివరికి అక్కడ 100 అనేది రివీల్ అవుతుంది. ద 100 అనేది అక్కడ, అందుకే నేను 100 అనట్లేదు, టైటిల్ వచ్చి ద 100 అన్నాను. ఈ 100 ఎందుకు అనేది ఒక చిన్న స్ట్రెస్ అని చేస్తూ మనం ద 100 అని టైటిల్ పెట్టడం జరిగింది. సో ఇది యాక్చువల్గా క్లైమాక్స్కి కరెక్ట్గా జస్టిఫికేషన్ వస్తుంది ఆ టైటిల్కి. సో దాన్ని ముందే రివీల్ చేసేసాను అనుకోండి, మొత్తం ఓపెన్ అయిపోద్ది. సో అంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేయండి అని చెప్పినట్టే. అందుకని ఇది ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే వెళ్ళాను, అంటే కొంచెం గ్రిప్పింగ్గా వెళ్తూ. దీనిలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అంటే టైటిల్ అనే కాదు, మన ఈ కథలో చాలా అంశాలు ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ట్రైలర్ వస్తే మాత్రం చిన్నగా పార్షియల్గా ఒక హింట్ ఇచ్చాను, తెలుసుకోగలిగిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. మీరు ద 100 అన్నారు కదా, సో వన్ ఆఫ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్ లో ద శశిధర్ మీకు అక్కడ ఉంటుంది, లడ్డూలో ఉంటుంది, నన్ను క్షమించండి ఉంటుంది. నేను అక్కడ దా చూసి ఇప్పుడు విజయ్ దేవరకొండ దా అని పెట్టుకుంటే మొత్తుకుంటారు జనాలు. నేను దా పెట్టినా ఏ పెట్టినా ఏ అని పెట్టి ఒకటే, ఏది మ్యాటర్ ఏం కాదు అది. అంటే కొంచెం మ్యాటర్ అంటే కొంచెం నేను కొంచెం డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను అని అంతే. అంటే ఇప్పుడు ఒక సినిమా అని అంటే ఇప్పుడు ఏదో అది ఉండాలి ఇది ఉండాలి అని ఒక చిన్న ఇది కాకుండా మనకి ఏది అనిపిస్తుందో అది ఆనెస్టీగా ఆథెంటిక్గా చేయాలి అనేది నా బేసిక్గా నేను ఎక్కువ నమ్మేది హ్యూమన్ ఎమోషన్స్. హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఎప్పటికీ ఉండిపోయేది, ఎన్ని జనరేషన్స్ మారిపోయినా హ్యూమన్ ఎమోషన్ అనేది ఖచ్చితంగా అలాగే ఉండిపోద్ది. సో దాన్ని ఎక్కువ నమ్ముతాను. సో నాది ఆ స్టైల్. సో అది చెప్పడం కోసం నా పేరుకి దా యాడ్ చేసుకున్నాను. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో 10 years లేదండి. అంటే మీరు అన్నట్లు ఆ షార్ట్ ఫిల్మ్స్ రెండిట్లో కూడా నన్ను క్షమించలో కానీ లేదంటే లడ్డూలో కానీ, ఇది లడ్డు అనే దాంట్లో మోర్ ఆఫ్ అది కొంచెం కామికల్ వేలో చెప్పారు, బట్ స్టిల్ ఇట్స్ ఏ సీరియస్ థింగ్. సీరియస్ ఇన్ ద సెన్స్ లేదు, ఒక ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అందరూ ఒకళ్ళని కాపాడుకోవడం కోసం ఒకళ్ళు ఎలాంటి సాక్రిఫైసెస్ చేస్తారు, చాలా సింపుల్ ఒక చిన్న లడ్డు పెట్టినట్టు చెప్పారు. బట్ నన్ను క్షమించు దాంట్లో కూడా ఆ షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే
అదేదో పెద్ద రియలైజేషన్ పాయింట్ లా కాకుండా సింపుల్ గా ఒక చిన్న షార్ట్ ఒక డైలాగ్, అంటే ఆబ్వియస్లీ మీకు తెలిసే చేశారు కాబట్టి ఫోన్ చేసి మా నాన్న అంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడిని కదా, నాకు ఇప్పుడు కూడా నచ్చట్లేదు మా నాన్న అని చెప్పేసి. సో ఆ రియలైజేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది కొడుకు క్యారెక్టర్కి. ఆ అంటే సరే ఫాదర్ ఎన్నో చేసాడు, వీడి కోసం తన్నులు తిన్నాడు వాడి కోసం అని చెప్పేసి ఏదో చాలా చేసాడు. సో వీడు మళ్ళీ లేదు మా నాన్న దేవుడు మా నాన్న ఇదే అంటే చాలా రెగ్యులర్ అయిపోయేది. బట్ అక్కడ కూడా లేదు మా నాన్న ఇప్పటికి కూడా మా నాన్న నచ్చట్లేదు ఎందుకంటే ఇలాగ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అది ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తానికి. ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు అయితే రీల్స్ చూసే చాలా ఆఫర్లు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసే పొలవమని చెప్పి సినిమాలో ఆఫర్లో ఏదో వచ్చేస్తున్నాయి యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. సో ఇంత పెక్యులర్ కాంటెంట్ అట్ ద సేమ్ టైం అది కొంచెం ఎంగేజింగ్ కాంటెంట్ అయ్యి తీసిన తర్వాత కూడా మీకు ఎందుకని ఇండస్ట్రీలో అంటే చేశారు, సరే కృష్ణవంశీ గారి దగ్గర చేశారు, రాఖీ సినిమా వర్క్ చేశారు, బట్ స్టిల్ ఎందుకంటే ఆశించిన స్థాయి ఈ ప్రాజెక్ట్స్ డిలే అవ్వడానికి పక్కన పెట్టేస్తే మల్టిపుల్ అప్రోచ్మెంట్స్ అనేవి జరగలేదు అసలు. అంటే మీకు ఇందాక కూడా చెప్పాను కదా, యాక్చువల్ నన్ను క్షమించండి చూసిన తర్వాత అభిషేక్ నామా గారు ఆయన కాల్ చేశారు, వెంటనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ అది పూజ కూడా అయింది. మీరు కొంచెం డీప్ గా సెర్చ్ చేస్తే దాంట్లో మీకు గూగుల్లో దొరుకుతుంది. అది సుకుమార్ గారు కూడా క్లాప్ కొట్టారు. తర్వాత అంతా అయిన తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో హీరోకి వేరే కొంచెం ఎగ్జిస్టింగ్ పెద్ద డైరెక్టర్ నుంచి ఆఫర్ రావడం, ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అది చేసిన తర్వాత చేద్దాం అని అనుకోవడం. అది జరిగేసరికి అభిషేక్ నామా గారు సరే ఆగడం దేనికి, మనం వేరే ప్లాన్ చేద్దాం, అది వచ్చేసరికి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఆ వేరే జరిగే ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక ప్రొడ్యూసర్ నన్ను పరిచయం చేయడం, ఆయన దగ్గర మంచి స్టోరీ ఉందని. ఆయన సరే ఇది కాదు వేరే హీరో ఉన్నారు, కొత్త వాళ్ళతో కాదు వేరే హీరోతో చేద్దాం ఆయన చెప్పడం, ఇదంతా నడుస్తూనే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 3-4 years నడిచేసిన ఆఫ్టర్ నన్ను క్షమించండి. అది చేస్తున్న టైంలో ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఆయన దొరకట్లేదు నాకు హీరో. నేను మెసేజ్ చేస్తుంటే క్యూరియస్గా నన్ను చేయాలి అంటున్నారు. అండ్ బికాజ్ అంటే అవాయిడ్ చేయడం కాదు, బట్ నిజంగానే బిజీగా ఉన్నారు. బిజీగానే ఉండి తను రాలేక తను ఇదవుతుంటే చివరికి ఆ సినిమా డైరెక్టర్ కూడా నాకు ఫోన్ చేసి లేదు ఆయన చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడండి మీతోటి, కానీ కొంచెం టైం అడుగుతున్నారు అని. కానీ సరే జరుగుతుంది ఇంక వెళ్తుంది కదా అనుకున్న టైంకి ఈయన సాగర్ కాల్ చేశారు. అక్కడ సరే అనుకోకుండా కుదిరింది. అంటే సాగర్కి నాకు ఎలా పరిచయం అంటే ఆయన మొగల్ రేకులు చేస్తున్నప్పుడే రవివర్మ అని మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ఏంటంటే కామన్ ఫ్రెండ్ అనేదానికంటే అన్నయ్య అనడం అంత ఎక్కువ. అదే ఆయనే నాకు అంటే ఒక జస్ట్ అన్నలాగా అనమాట. ఆయన మన సాగర్ గారిని పరిచయం చేయడం, అక్కడి నుంచి ఆయన ట్రావెల్ అవుతూ నా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆయన ఈవెంట్స్కి కూడా గెస్ట్గా రావడం, ఇలా కనెక్షన్ మా ఇద్దరి మధ్యలో పెరిగింది. ఒక సింక్లో ఉన్నాం. కానీ అప్పుడు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటూ వచ్చాం. అనుకున్నప్పుడు అవ్వలేదు, కుదరలేదు, బట్ అనుకోకుండా ఇది కుదిరింది. ఇక ఆ టైంలో ఇంక డిలే ఎందుకు అని చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ చేసుకుంటున్నానని చెప్పి ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సరే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి అయితే టైం పట్టింది, ఫైన్, ఇవన్నీ మధ్యలో. బట్ ఇది కూడా రిలీజ్ అవ్వడానికి ఎందుకని అన్ని కష్టాల్లాగా, సినిమా కష్టాల్లాగా, సంవత్సరం క్రితం టీజర్ రిలీజ్ అయ్యి ఇప్పటిదాకా ట్రైలర్ రాకపోవడం, ఇంకోటి ఇప్పుడు July 11th సినిమా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికి కూడా యాజ్ ఆఫ్ నౌ ప్రమోషనల్ అంటే ఎంగేజింగ్ ప్రమోషనల్ కంటెంట్ అనేది ఏది రిలీజ్ అవ్వలేదు టిల్ డేట్. సో ఎందుకని అలాగా? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా లేట్ అవ్వడం అనేది కామన్ అయిపోయింది. అంటే ఒక సినిమా ఇదనే కాదు, ఏ సినిమా తీసుకున్నా ఎంతో కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడున్న కాంపిటీషన్స్కి, వచ్చే డేట్స్కి, వచ్చే మూవీస్కి, మళ్ళీ ఓటీటీ బిజినెస్ అని, ఇంకా హిందీ రైట్స్ అని, రకరకాల బిజినెస్లు అన్నీ ఉన్నాయి. సో ఆ హెడేక్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్ పాపం చాలా కష్టపడుతున్నారు. దాన్ని ఎలా అయినా సరే దీన్ని చేయాలి, మంచి కంటెంట్ మనం నమ్మాం, ఇలాంటిది అవసరం, ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న దానికి ఇలాంటి కథ అవసరం అని చెప్పి ఆయన ఎంతో నమ్మి దీని మీద డబ్బులు పెట్టినప్పుడు ఆయనకు కూడా కొంచెం కరెక్ట్గా అన్నీ అవుతూ వెళ్తూ ఉంటే రిలీజ్ డేట్ కూడా ప్రాపర్ కుదరాలి. సో ఆ ప్రాసెస్ అంతా కొంచెం టఫ్ అయింది. సో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. అందుకని ఆయన రిలీజ్ చేయడానికి రెడీగానే ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాను, సీరియస్గా ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. టైం స్పాన్ చాలా తక్కువ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ టైం స్పాన్ అనేది, అంటే ఒక సినిమా వస్తుంది అని జనాల్లోకి వెళ్ళి అది వాళ్ళు థియేటర్లోకి వచ్చేదాకా అంటే అది ఒక 10-15 days నడాలి జనాల మైండ్లో. సో అది కుడ్ బి నెగిటివ్ పబ్లిసిటీ లేదా పాజిటివ్ పబ్లిసిటీ, అంతే కదా ప్రెసెంట్, ఏదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో సినిమా ఇలా వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా ఆ బ్రెయిన్లో ఆ టైంలో నడాలి. సో ఇప్పుడు మీరు అనుకుంటున్న 100 సినిమా అంటే మీరు ఎంత నిజాయితీతో తీసినా ఆ సినిమా కంటెంట్ ఎంత బాగున్నా కూడా జనాల్లోకి వెళ్ళలేకపోతే కనుక ద కంటెంట్ డజంట్ గెట్ ద డిజర్వ్డ్ సక్సెస్. సో ఇది ప్రజెంట్ కరెంట్ సినారియో. సో ఇప్పుడు మీరు హార్డ్లీ మీరు అనుకున్న టైం లైన్కి ఇప్పుడు వాళ్ళ డేట్ పక్కన పెట్టే, అంటే వాళ్ళ డేట్ ఏంటంత పక్కన పెట్టేసి హార్డ్లీ దర్ ఈస్ 15 days.
15 days సరిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే సరే ఫైన్, ఆర్కే నాయుడు అనే నేమ్ బ్రాండ్ నేమ్ ఉంది, ఖచ్చితంగా ఇట్ విల్ ఫెచ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ బికాస్ ఆ మొగల్ రేకులు కావచ్చు వీటి వల్ల ఆ టీవీ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉన్నారు. బట్ ప్రజెంట్ సినిమాలకు వచ్చేది అంతా కూడా టీవీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే కూడా జెన్జీ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్. సో వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాల కంటెంట్ అనేది. సో దీనికి మీరు తీసుకునే కేర్ ఏంటి? అలాంగ్ విత్ ట్రైలర్ అండ్ అదర్ థింగ్ ప్రమోషనల్ కాంటెంట్కి ఏం ప్లాన్ చేస్తున్నారు? అది ప్లానింగ్ అంతా హీరో ఆయన సీరియస్గా తీసుకున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్ద పెద్ద మనకు సపోర్ట్ కూడా ఉంది పెద్ద హీరోస్ నుంచి. అది మీకు ఒక 2-3 డేస్లో అది కూడా అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. సో ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆయన కూడా వస్తారు. సో ఈవెంట్ ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అన్నీ కూడా ప్రాపర్గానే జరుగుతాయి. అంటే ఏదైనప్పటికీ కూడా మనకి కరెక్ట్ ఇప్పుడు 1 month నుంచి చేసేస్తున్నా కూడా రిజిస్టర్ అవ్వదు ఒక్కొక్కసారి. అదే షార్ట్ స్పాన్లో ఆడియన్స్కి మనం కరెక్ట్గా వస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి మళ్ళీ ఎప్పుడు వస్తాడో అన్న ఫీలింగ్ లేకుండా కరెక్ట్గా వస్తున్నా అని చెప్పినక్కడి నుంచి ఒక 10 days కంటిన్యూస్గా మన సినిమాని ఎంతవరకు రీచ్ చేయగలం అంతవరకు మాక్సిమం ట్రై చేద్దామని ప్లాన్లోనే ఉన్నాం. డెఫినెట్గా అది రీచ్ చేస్తానని నమ్మకం ఉంది. బట్ కంటెంట్ మంచిది కాబట్టి ఆడియన్స్ చాలా మంచి సినిమాలు అన్నింటిని కూడా పెద్ద స్థాయిలో నిలబెట్టారు కాబట్టి దీన్ని అలాగే నిలబెడతారని మాత్రం స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఎందుకంటే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. లేదు, ఆడియన్స్ నెవర్ ఫెయిల్. సీ అన్లెస్ అంటిల్ ద కంటెంట్ ఈస్ నాట్ ఎంగేజింగ్ ఆర్ సంథింగ్, వాళ్ళు ఎందుకంటే ఎలాంటి సినిమా చూస్తున్నారు, భాషా భేదం లేకుండా సినిమాలు చూస్తున్నారు మన తెలుగు. సో అయితే అంటే నేను అడిగింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కైండ్ ఆఫ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారా, రిలీజ్ ఈవెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ పబ్లిసిటీ మాత్రమే. సో త్రూ ట్రెడిషనల్ పబ్లిసిటీ జనాలు వచ్చేది తగ్గిపోయారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనేది కంప్లీట్గా అది అంటే అది ఎలా అయిపోయిందంటే ట్రెడిషనల్ పబ్లిసిటీ అనేది ఓన్లీ బిగ్గర్ మూవీస్కి ఒక అంటే ఇప్పుడు ఏ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున ఇలాంటి కైండ్ ఆఫ్ లేదంటే రామ్ చరణ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళకి మాత్రమే ట్రెడిషనల్ పబ్లిసిటీ అనేది పనికి వస్తుంది. when it comes to the concept films, when it comes to the మీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ డ్రివెన్ ఫిలిమ్స్కి ఎదర్ కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ గురించి అన్నా సరే ఒక అంటే మీరు అన్నారు ఒక రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి అన్నా సరే జనాల్లోకి వెళ్ళాలి పుష్, లేదంటే మీ కాంటెంట్ అన్నా వెళ్ళాలి. సో ఈ రెండిట్లో మీరు ఈ ప్రమోషనల్ కాంటెంట్ అనేది ఈ ట్రెడిషనల్ ప్రమోషన్స్ కాకుండా మీరు ఎలా ప్లాన్ చేస్తారు? అది చేస్తున్నాను చెప్తా, అది మీకు ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి. అదే ప్లానింగ్ అంతా ఇప్పుడు నేను అదే. ఓకే ఓకే సరే. అయితే ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇప్పుడు July 11th రిలీజ్ అంటున్నాను. July 11th ఆల్రెడీ ఘాటి అనౌన్స్ చేస్తున్నారు, ఓ భామా అయ్యో రామా అని చెప్పి ఒక సినిమా అదొకటి అనౌన్స్ చేస్తున్నారు. సో ఇన్ని సినిమాల మధ్యలో ఈ రెండు అంటే ఘాటి అనేది ఆబ్వియస్గా అనుష్క అండ్ విక్రమ్ అండ్ క్రిష్ నేమ్స్ వల్ల దానికి ఒక ఆబ్వియస్లీ దానికి ఒక ప్రియారిటీ లెవెల్లో ఫస్ట్ ప్రియారిటీ అదే ఉంటుంది. నెక్స్ట్ కొంచెం సుహాస్కి ఆర్కే నాయుడు మూవీ అనేటప్పటికి కొంచెం ఆ చిన్న పోటీ ఉంటుంది అక్కడ. సో ఈ 3 సినిమాల మధ్యలో రావడం అనేది 100కి ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్? అంటే డిఫరెంట్ జానర్స్ కాబట్టి అది డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది కూడా మంది కూడా డిఫరెంట్. సో ఇలా వచ్చిన సందర్భాల్లో కూడా 3 సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా సినిమాల్లో. లాస్ట్ దివాళీకి అలాగే అలాగే. సో దాని గురించి ఒకళ్ళు ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. సో ఎవరికి ఉండాల్సిన ఆడియన్స్ వాళ్ళకున్నారు. సో మనకి ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మన కథలో వచ్చేసరికి క్రైమ్తో పాటు థ్రిల్లర్తో పాటు గ్రిప్పింగ్ థ్రిల్లర్తో పాటు ఒక ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో అందరు ఆడియన్స్కి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యే సినిమా అండ్ ఫస్ట్ స్టార్ట్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఓకే, మనకి ఇటు థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు అటు ఫ్యామిలీ అండ్ కాంబినేషన్ ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని అది మా ఆడియన్స్ యాక్చువల్లీ. బట్ ఇంకొకటి ఏంటంటే 100 అనేది కంపల్సరీ అవసరమైన సినిమా. ఇప్పుడు ది 100 అనేది అది ఎప్పుడైతే వన్స్ ఒక చూసి జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా దాని గురించి రీచ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న నమ్మకం అయితే మాకు ఉంది. అవసరం సెన్స్ ప్రజెంట్ సొసైటీకి అంటున్నారా లేదంటే ఐడియాలజీకి అంటారా? లేదు, సొసైటీకి అవసరం. సో అంటే ఆబ్వియస్గా ఈ సినిమా గురించి ఏంటి రివీల్ చేయరనుకోండి, అది లేదు. అయితే ఈ కైండ్ ఆఫ్ సీరియస్ కాంటెంట్స్లో మెసేజ్ ఓరియంటెడ్ అనేది కొంచెం ప్రీచిగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అసలు ప్రీచి నేను పెట్టను. నేను అంటే ప్రీచి స్టైల్ మెసేజ్ నాది ఉండదు. అంటే ఏదన్నా ఓకే అని ఆలోచింప చేసే విధంగా ఉంటుందేమో తప్ప అది చేయి ఇది చేయి ఎలా ఉండాలి అలాంటి టైప్ నాకు అసలు ఇష్టం నేనే చూడండి. ఎందుకంటే బికాస్ నేను ఒక ఆడియన్ని, నాకు ఏ సినిమా నచ్చుతుందో ఆడియన్స్కి అదే నచ్చుతుంది. అంటే సో నేను వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతుంది కరెక్ట్గా మైండ్. అంటే వాళ్ళకి నచ్చేది నాకు నచ్చట్లేదు, నాకు నచ్చేది వాళ్ళకి నచ్చట్లేదు అని నేను ఎక్కువ ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా నచ్చింది 100 అనేది. సో డెఫినెట్గా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అసలు ప్రీచి స్టైల్ నాకు అసలు నచ్చుతుంది. మెసేజ్ అంటే నేను ఇక్కడ ప్రతి షాట్లోనూ నేను చెప్పాల్సింది 100 సార్లు గుర్తు చేస్తూ చెప్పను. ఇది ఈ సినిమా అంతా ఓవరాల్గా సినిమా ఇది. సో ఇప్పుడంతా వాళ్ళకి మైండ్లో కనెక్ట్ అవుతుంది. ఓకే కరెక్ట్, అవును
అనే ఫీల్ తోటి వాళ్ళు వెళ్తారు. ఓకే. సో అంత ప్రీచీ స్టైల్లో ఉండదు. ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, అంటే ఓటీటీ నుంచి లేకపోతే డిఫరెంట్ ఛానల్స్ చూస్తున్నారో సినిమా ఎలా ఉండాలి అన్నది ఆ స్టైల్లోనే ఉంటుంది మన సినిమా. అంటే నేను తీసుకున్న జానర్ వాళ్ళకి ఇష్టమైన స్టైల్లోనే తీసుకుని నేను చెప్పాల్సింది చెప్పాను. ఓకే. సో అందుకనే ఆ టైప్ ఆఫ్ మెసేజ్ అనగానే కమర్షియాలిటీ ఉండదు, ఒక ఆఫ్ బీట్ మూవీ అలాంటి ఫిల్మ్ కాదు. ఓకే. సినిమా కలర్ టింట్ ఎందుకని చెప్పేసి ఆ బ్రౌనిష్ లేదు అది యాక్చువల్గా మీకు టీజర్ వరకు అలా వచ్చింది తప్ప యాక్చువల్గా డిఐ అంత డిఫరెంట్ మూవీ. ఓకే. ఎందుకంటే ఒక రెగ్యులర్ పోలీస్ ఫిల్మ్స్ అన్నిట్లు కూడా అలాగే చూపిస్తారు. మన గౌతమ్ వాసుదేవన్ మేనన్ గారి సినిమాలన్నీ, రాఘవన్ గాని ఇవన్నీ చూస్తే అంటే ఆ టైంలో అది ఓకే అనిపించిందేమో కానీ ఇప్పుడు అది చూస్తే అబ్బాయి ఎందుకు మరీ ఇంత డార్క్ చూపించాల్సిన అవసరం ఏముంది అనిపించింది. సో ఈ టీజర్ చూడడం కానీ అబ్బో వీళ్ళు కూడా పోలీస్ ఫార్మేట్ అనగానే సేమ్ ఫాలో అయిపోయారేమో. లేదండి, అంటే యాక్చువల్లీ డిఓపి శ్యామ్ గారు చేస్తారు. సో ఈ సినిమా గురించి ఇంకేం చెప్పగలరు రివీల్ చేయకుండా? యాక్చువల్గా అది ఆథెంటిసిటీ అండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, అంటే నేను చేసిన రీసెర్చ్ బెట్టండి. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఐపీఎస్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తర్వాత లక్ష్మీ మాధవ్ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆ మేడం కూడా అడిగి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుని, అంటే ఏ స్టేజ్లో ఏ లెవెల్లో ఎలా ఉంటుంది. అంటే ఐపీఎస్ రాగానే సినిమాలో మనం చాలా సినిమాలు చూసినట్టు ఎస్పీ అయిపోతూ ఉంటారు, అది అవ్వదు, ఏసీపీ వస్తుంది. దానికి బిఫోర్గా వీళ్ళు ఒక 3 years ప్రొబేషనరీ పీరియడ్లో ఉండాలి. 3 years ఉంటుంది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి స్టేజ్ బై స్టేజ్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని ఆల్ వింగ్స్లో పనిచేయాలి వాళ్ళు. ఒక ఎస్ఐగా చేయాలి, సిఏగా చేయాలి, ఒక సిఏ దగ్గర వాళ్ళు వర్క్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా ఉంటుంది. అయిన తర్వాత వాళ్ళకి ఏసీపీ ఇస్తారు. అది ఏ క్యాడర్ ఇస్తారు, ఎక్కడ ఇస్తారు పోస్టింగ్ అన్నది కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్. లాస్ట్లో ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో అప్పుడు పోస్టింగ్ ఇస్తారు అనమాట. ఓకే. 3 years ప్రొబేషన్ అయితే నాకు కూడా ఐడియా లేదు. ఇదంతా ఉంటుంది. సో ఇదంతా అవ్వాలి, ఈ ప్రాసెస్ అంతా నడవాలి అనే టైంకి అదేదైతే ఉందో ఆ రీసెర్చ్ చేసింది ఇలాంటిదన్నీ కూడా ఆథెంటిసిటీ. అంటే మనం అంత స్పాన్ మనం చూపించాం, షార్ట్ స్పాన్లో ఈ ప్రొసీజర్ ఉంది, ఇలా ఉంది అని ఆథెంటిసిటీ. తర్వాత ఒక చిన్న సినిమాటిక్ ఫ్రీడమ్ అంటే హెయిర్ స్టైల్ ఇలాంటివన్నీ చిన్న సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నాం. అండ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో రియల్గా జరిగిన వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏదైతే జరిగినా అవి దీన్ని సేమ్ అదే తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరిగింది. ఓకే. పోలీస్ ప్రొసీజర్ ఎలా చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఈ పోలీస్ ప్రొసీజర్ అనేది మలయాళం సినిమాలో చూసి జనాలందరూ కూడా అది చూసి లేదు మన దాంట్లో అంత అథెంటిక్ గా కనబట్టలేదు, లేదంటే అంత ఆర్గానిక్ ఉండట్లేదు, ఏదో సేమ్ పోలీస్ మీడియా పట్టేసుకోవడం చూపిస్తున్నారు తప్పితే ఓవరాల్ ప్రొసీజర్ ఏంటి కంప్లైంట్ అని కాదు. దే ఆర్ సీకింగ్ మోర్, లేదు ఇంకా బాగుంటే బెటర్ కదా, షుడెంట్ బి లైక్ రెగ్యులర్ కమర్షియల్ అన్నట్లుగా. ఓకే. అదంతా ఉంటుంది, అది ఆథెంటిక్ గానే ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా వాళ్ళు ఇదివరకు కొన్ని కేసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ కేసెస్లో మీరు ఇదైతే ఎలా పట్టుకున్నారు, ఇలాంటి కేసు అయితే ఎలా పట్టుకున్నారు అని చెప్తే వాళ్ళు ఇలా అని చెప్పేవారు. దాన్ని నేను చూసుకోవడం, దాని ప్రకారంగా మన సినిమాకి మార్చడం జరిగింది. తర్వాత ఏదైతే నేను చెప్పాను ఒక దీంట్లో మదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఇవన్నీ ఇమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మదర్ అండ్ డాటర్ ఇమోషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే. సో దీంతో పాటు ఒక ఇష్యూ ఉంటుంది, దాని తర్వాతే 100 అనేది వస్తుంది. ఇది అయితే రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ అని చెప్పేసి అన్నారు కదా, అంటే రియల్ ఇన్సిడెంట్ చెప్పేసి. అయితే ఆ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా వచ్చిన సినిమాల్లో విషయం ఏంటంటే, అంటే ఇఫ్ ద కేస్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ స్టిల్ రన్నింగ్ ఇన్ కోర్ట్, దానికి ఎలాంటి ఒక టేక్ తీసుకోకుండా ఓపెన్ ఎండింగ్తో వదిలేస్తారు, లేదంటే ఒక పర్స్పెక్టివ్లో దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలేస్తారు. మనం చాలా రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నింటిలో చూసాం అనమాట. ఏమవుద్దంటే ఆల్రెడీ ఒక కోర్ట్ కేసులోనే ఏదైనా నడుస్తున్న సినిమాలకి ఆ ఎండింగ్ దాకా అక్కడ దాకా ఆర్గానిక్గా ఉంటుంది, అంటే ఏం జరిగింది అనేది. ఎండింగ్ వచ్చినప్పుడు మాత్రం లేదు ఏదైనా ఫేవరబుల్ గానో, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఫేవర్ గానో ఉంటుంది, లేదంటే ఎవరైతే కొంచెం మోర్ పవర్ఫుల్ ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్గా ఎండ్ చేసేసి, లేదు వాళ్ళకు ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఇస్తారు కొన్ని సినిమాల్లో జరిగింది. ఇంకొన్నిట్లో ఏంటంటే కంప్లీట్గా కొంచెం అన్ఆర్థడాక్స్ మెథడ్లో వెళ్ళి, లేదు దిస్ ఇస్ ద పర్సన్ హూ డిడ్ ఇట్ అన్నట్లుగా ఇప్పుడు మనం తల్వార్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం. సో అందులో ఏంటంటే ఆ సేమ్ ఇష్యూ మీద 3-4 సినిమాలు వచ్చి ఉంటాయి. సో బట్ దాని మీద అంటే ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న తర్వాత చాలా తమిళ మలయాళం సినిమాలు కూడా తీశారు. బట్ తల్వార్ ఈజ్ మోస్ట్ అథెంటిక్ అనిపిస్తుంది నాకు, మోర్ ఆఫ్. సో ఆ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అలా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు తీసుకునే ఇన్సిడెంట్ బేస్కి ఓపెన్ ఎండింగ్ ఇచ్చే అవకాశం ఉందా, లేదు అంటే ఇలాగ మీరు కమర్షియల్గా కొంచెం అన్ఆర్థడాక్స్ మెథడ్లో వెళ్ళి, లేదు దిస్ కుడ్ హ్యాపెన్, దిస్ మైట్ బి ద రీజన్ అన్నట్లుగా ఎండ్ చేసే అవకాశం ఉంది? అంటే యాక్చువల్గా ఇది కేసు కోర్టులో ఉన్నది, లేకపోతే కంప్లైంట్ చేస్తే వచ్చిన అక్కడి నుంచి ఆ విక్టిమ్స్ దగ్గర నుంచి అలా కాదు. ఇది యాక్చువల్గా కోర్టుకి వెళ్ళలేదు, పోలీసుకి దగ్గరికి వెళ్ళలేని కేసు ఇది. ఓకే. ఆ ఇన్సిడెంట్ సో అన్నోన్ కేసుని మనం ఏదైతే రీసెర్చ్ చేస్తున్నామో అన్నోన్ కేసులో వాళ్ళ చెప్పింది విన్నాక ఇలా కూడా జరుగుతుందా అన్నది
అనిపించి దీనికి కరెక్ట్గా ఏదైతే కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు నాకు దానికి సొల్యూషన్ ఇది దొరికింది. ఇది ఉండాలి, ఇది ఒకటి ఉంది, మనకు ఒక వెపన్ ఉంది అని చెప్పడం కోసమే ద 100 అని వచ్చింది. దానికి నాకు ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏమైందంటే, నేనే రాసుకున్న పోలీస్ స్టోరీకి ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈయన సాగర్ గారు చెప్పిన రియల్ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్, అది పెయిన్ఫుల్, అది దీన్ని కలిపితే ఇంకా పవర్ఫుల్ కథ అయింది. సో ఎమోషన్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఏదైతే అన్నోన్ కేసు కాబట్టి దానికి ఏదైతే క్లైమాక్స్ ఇవ్వాలో ఆ క్లైమాక్సే ఏదైతే కరెక్ట్ జస్టిఫికేషన్ జరుగుతుందో. ఓకే, అంటే ఆ జస్టిఫికేషన్లో కూడా 2 రకాలు ఉంటాయి. సో జస్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఈ కమర్షియల్ జస్టిఫికేషన్ వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ దట్ ఓకే దిస్ షుడ్ హ్యాపెన్ అని, లేదు యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ షుడ్ హ్యాపెన్ అన్నట్లుగా జరిగేది. అదే ఇప్పుడు నేను ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి జస్టిఫికేషన్ అయితే కరెక్ట్ అని ఫీల్ అయ్యానో అదే క్లైమాక్స్లో చెప్పాను. ఓకే, అంటే నేను మోర్ ఆఫ్ యువర్ టేక్ ఆన్ దట్ కేస్, స్పెసిఫిక్ కేస్ అయితే నేను ఏదైతే దీనికి ఇదే కరెక్ట్ అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే పెట్టాను క్లైమాక్స్ లో. ఓకే, సో చూసాక తెలుస్తుంది. అయితే ఈ పోలీస్ లైఫ్ అనేది శశిధర్, అంటే చాలా సినిమాలు చూసాను, ఏదో పోలీసులను కంప్లీట్ గా క్రూరులుగా చూపించి, లేదు వీళ్ళు ఇంతే చాలా చీప్ గా చూపించిన సందర్భాలు ఉన్నాయి, లేదు కంప్లీట్ గా గ్లోరిఫై చేసేసి, లేదు వీళ్ళు ఎంతమందిని చంపేసిన. ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ మూవీస్ ని అప్పట్లో జనాలు ఎంతగా ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు చాలా మంది అరే లేదు ఇది మరీ ఓవర్ గ్లోరిఫై చేశారేమో, మారల్ పోలీసింగ్ అనేది కొంచెం మరీ ఎక్కువైపోయిందేమో త్రూ పోలీస్ క్యారెక్టర్ అనేది, అది కొంచెం అంటే చిన్నపాటి భిన్న అనిపించాయి. ఒక 10 years బ్యాక్ ఆడియన్స్ మైండ్ సెట్కి ఇప్పుడు మారిన ఆడియన్స్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే దే ఆర్ అబ్జర్వింగ్ మోర్, అబ్జర్వ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్, ఇప్పుడు రీసెంట్గా మలయాళంలో రాంతను మూవీ వచ్చింది. సో అలా అంటే రాంతను, లేదంటే అంతకుముందు సముద్రం కృష్ణవంశీ గారు తీసిన సముద్రం ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ గ్లోరిఫై చేస్తున్న అట్ ద సేమ్ టైం వాళ్ళ డార్క్ సైడ్ ఏంటి, అంటే వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు దేర్ ఇన్నర్ బ్యాటిల్స్ ఏంటి, అసలు డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఇవేంటి అన్నట్లు కూడా చూపించే ఉంటాయి. సో ఈ ద 100 మూవీలో అలాంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, మనకి పోలీస్ ఆఫీసర్ లైఫ్లో అంటే తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. సో ఇది పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే ట్రావెల్ అవుతూ దాంట్లో ఇష్యూ ఉంటుంది. సో ఇక్కడ రియల్ లైఫ్లో ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక టోటల్ ఐడియలిస్టిక్ అంటే ఇది లేకపోతే మరి టూ మచ్ హీరోయిక్ అది కాదు. అండ్ న్యాచురల్గా ఇప్పుడు ఒక ఐపీఎస్ ఉన్నారు, ఆయన లైఫ్లో ఇది జరిగింది ఇన్సిడెంట్, ఆయన అలా రియాక్ట్ అయ్యాడు, అదే రియాక్షన్ దీంట్లో కూడా ఉంది. సో ఆయన వెళ్ళిన ఇదికి మనకి సినిమాటిక్ ఈ మధ్యలో ఉంటుంది అనమాట, ఎంత అవసరమో అంతే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ చేశారు. అవును, ఇది బ్యాలెన్స్. అంటే ఈ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ లో ఏదైతే ఉందో అదే ఆథెంటిక్ గా అదే తీసాం. అంటే దేంట్లో నేను ఇక్కడ ఏంటంటే కరప్షన్ సైడ్ ఇవన్నీ మనకి అదే నెక్స్ట్ వేరే సబ్జెక్ట్, నాట్ అబౌట్ కరప్షన్, వాళ్ళ లైఫ్స్ గురించి కానీ వర్క్ గురించి అని కానీ వర్క్ ఆ సబ్జెక్ట్ అంటే టోటల్ ఆ పెయిన్ కాదు, కథ మనకి అది డిమాండ్ చేయట్లేదు. డిమాండ్ అని కాదు, ఆర్ దేర్ ఎనీ సెపరేట్ ఛానల్స్ ఫర్ దట్ సో దట్ ఓకే ఈ అథెంటిసిటీ కూడా తీసుకొచ్చాను లేదు, అది మనకి దీనికి యాక్చువల్గా ఈ కథకి అది అవసరం రాలేదు, నెక్స్ట్ కథకు ఉంది. మీరు అన్న పాయింట్ ఉంది యాక్చువల్లీ, ఇప్పుడు కాదు నెక్స్ట్ స్టోరీకి అయితే ఉంది అది కూడా మోస్ట్లీ మంచి హీరో వస్తే డెఫినెట్ గా అది మీరు అన్నదాని అన్నింటికి దాంట్లో కనిపిస్తాయి, ఆ కథలో ఉంటాయి. లేదు ఎందుకంటే అంటే ఆల్రెడీ ఉంది. అదే నా పర్సనల్ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఏదో చూస్తే కంప్లీట్ గ్లోరిఫికేషన్ చూసాం. పోలీసు 100 మందిని చంపేసినా సరే తప్పు లేదు, ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం, లేదంటే ఇంకోటి ఏదో రీజన్స్ గ్లోరిఫికేషన్ చూసాం. లేదంటే కంప్లీట్ పోలీస్ అసలు వీడొక చెత్త విధవ, అసలు వీడి సమాజానికి వీడే చేయటు అనేలాగా చూసాం. బట్ ఎప్పుడు కూడా అసలు పోలీస్ డ్యూటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు 12 hours షిఫ్ట్స్ ఎవరు చేస్తున్నారు బయట, ఎవడో చేయట్లేదు. అన్నేసి గంటలు ఎవడు నిల్చొని ఉంటాడు, ఎవడు నిల్చోడు. కానీ అది ఎప్పుడు చూపించడానికి ఇష్టపడలేదు జనాలు కూడా. ఏముంది మనకి ఎందుకులే, వాడు ఏముంది వాడు గంట నిల్చుంటాడు, 3,000 సంపాదించుకుంటాడు, 4,000 సంపాదించుకుంటాడు అన్న ఒక చిన్న చూపుని తప్పితే అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలింగ్ టీం ఉంది, రౌంత్ మూవీ నేను మెన్షన్ చేయడానికి రీజన్ అదే. అసలు పెట్రోలింగ్ టీం అనేవాళ్ళు మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఏముంది కార్ ఏదో వేసుకొని పడుకుంటారు ఎక్కడ అని చెప్పేసి అనుకుంటాం. జనరల్ అదొక జనరిక్ థాట్ ప్రాసెస్ అదే. కానీ వాళ్ళకి అసలు రిపోర్టింగ్స్ ఎలా ఉంటాయి, వాడు ఆ మూవీ చూస్తే వాడు రాత్రి మొదలైన ఒక 9 గంటలు మొదలైన జర్నీ పొద్దున 5 గంటల దాకా కంటిన్యూ తిరుగుతూనే ఉంటాడు. వాడు ఎక్కడెక్కడ అక్కడ కేసు ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ఏదో ఫోన్ వచ్చింది, అక్కడికి వెళ్ళి అంటే వీళ్ళు పాపం తిరుగుతూనే ఉంటారు. ఇదంతా కూడా ఎవరు చూపించలేదు ఇప్పటిదాకా. సో అది అంటే మనం మోస్ట్లీ మలయాళం సినిమాలోనూ వాటిలోనూ కంటే కూడా కొంచెం తెలుగులో కూడా ఎవరు లేదు అంటే యాక్చువల్లీ అనుకున్నానండి సబ్జెక్ట్ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఆ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ అనుకున్నాం నేను మన సాగర్ గారితో. అనుకున్న తర్వాత అది నెక్స్ట్ నేను పక్కకు పెట్టుకున్నాను, అది పక్కన పెట్టి ఇది చేద్దాం అనేది ముందు ప్రపోజల్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఆ స్టోరీ దానికి దీనిలో బ్లెండ్ చేయడం జరిగింది. సో ఇది పర్ఫెక్ట్ వచ్చింది. మన ఆ పెయిన్ ఆ సెక్షన్ అదంతా ఏంటంటే
ఏదైతే నేను అనుకున్న పాయింట్ని అది డామినేట్ చేయకూడదు కాబట్టి అది వేరే కథకి వెళ్ళింది. ఓకే. ఈ కథకి ఈ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఎంతవరకు ఉండాలి, ఇష్యూకి ఎంత కరెక్ట్గా సరిపోవాలి అని అంటే ఎంతవరకు అవసరం అంతవరకు నేను తీసుకున్నాను ఆ బౌండరీస్. సో అంటే మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఏమో కంప్లీట్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ కాంటెంట్, మోస్ట్లీ ఫ్యామిలీ రిలేటెడ్ కాంటెంట్. సో తర్వాత మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ అని కాకుండా ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీస్ కానీ లేదంటే కామెడీ స్టోరీస్ కానీ రాసుకోవడం జరిగిందా? అంటే కామెడీ అంటే అది ఉంటుందండి, అది ఉంది, ఒక సోషో మైథిక్ ఫ్యాంటసీ ఉంది, ఒక పేట్రియాటిక్ మూవీ ఒకటి ఉంది. ఓకే. ఇవన్నిటిలో కూడా ఏదో ఒక మంచి విషయం మాట్లాడాలి అన్నది, ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో దాని గురించి చేసేది ఏదో బతకడానికి బాగానే ఉన్నాను కదా, ఇంకా మనం చేసే మంచి సినిమాలు చేసి కనీసం మనకు తెలిసిన విషయాలు మంచి విషయాలు చెప్దాం అనేది నా ఫీలింగ్. సో అలాగే ప్రతి ఏ జానర్ నేను తీసుకున్నప్పటికీ కూడా దానిలో ఒక విషయం అయితే చెప్పాలి అనేది నా ఫీలింగ్. ఓకే. సో శశి, మీరు ఒక 10-12 years బ్యాకే షార్ట్ ఫిల్మ్స్తో, అంటే అప్పటికున్న ఏకైక స్కోప్ అది. అవును. అప్పటికి ఒక కంటెంట్ వెళ్ళాలంటే ఏదో షార్ట్ ఫిల్మ్ లేదంటే సినిమా తప్ప అసలు వేరే ఆప్షన్ లేదు. సో సినిమాకి వెళ్ళడం కొంచెం కష్టం, ఈ ప్రొడక్షన్ ఇవన్నీ అనుకునే వాళ్ళు షార్ట్ ఫిల్మ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ టు లెట్ నో పీపుల్ యువర్ టాలెంట్. అంటే ఇది శశి కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇది, లేదంటే శశి ఇలాంటి కాంటెంట్ తీయగలడు అని చెప్పి చూపించుకోవడానికి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ఓటీటీస్లో కూడా మళ్ళీ మినీ ఓటీటీస్ ఉన్నాయి. అంటే లైక్ అమెజాన్ వాళ్ళదే ఎంఎక్స్ ప్లేయర్ వాళ్ళు ఎలాగైతే తీసుకున్నారో అట్లా కొన్ని లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ కైండ్ ఇప్పుడు అది ఎప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకోలేదు మీరు? అంటే నేను ఎప్పుడైతే అభిషేక్ నామా గారి దగ్గర కనెక్ట్ అయినా, అక్కడ ఉంది, ట్రావెల్ చేశాను. అప్పుడు కదా ఇప్పుడు యాక్చువల్గా అనుకున్నాను, అది కూడా అనుకున్న ఈ ప్రాసెస్ అంటే ప్యారలల్గా అది చేస్తున్నా ఇది చేస్తున్నాను. చేస్తుంటే ఎప్పుడైతే ఈ సినిమాకి ఒకటి లాక్ అయ్యి అక్కడి నుంచి అలా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ రావడం, ఇది చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని తర్వాత వస్తే డెఫినెట్ ఏదైనా నాకు ప్రాబ్లం ఉండదు. సినిమా ఓటీటీనా ఏదైనా ఒకటే, మన స్కోప్ ఎక్కువ ఉంది. దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ పీపుల్ హూ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాపర్ కంటెంట్ డెవలప్ చేయగలిగితే చాలా అనుకునే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళ మీద దాని మీద పెడుతున్నారు అన్నమాట. అది చేయొచ్చు అండి, అది ప్రాబ్లం లేదు. డెఫినెట్గా ఇది దీని తర్వాత అలాంటి ఆఫర్ వచ్చినా డెఫినెట్గా చేస్తాను. సో అంటే మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అంటే లైక్ ఆబ్వియస్గా కృష్ణవంశీ గారు చేసినప్పుడు లేదంటే ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఒక గోల్తో చేస్తుంటారు. ఎప్పుడు డీవియేట్ అవ్వలేదు మీరు? లేదండి, నేను సోర్సెస్ కట్ చేసుకుని వచ్చాను ఇండస్ట్రీకి. అంటే మన చుట్టూ కొన్ని అవకాశాలు ఉంటాయి, అవకాశాలన్నీ కట్ చేసేసుకున్నప్పుడు ఇది తప్ప ఇంకొక ఉండదు, వెనక్కి వెళ్ళడానికి ఉండదు. అలా కట్ చేసుకుని దీనిలోకి వచ్చాను. అది కట్ చేశాను కాబట్టి ఇంకా దీనికోసం నేను పనిచేస్తున్నాను. అవన్నీ ఉంటే మీరు అన్న డివైడ్ అయిపోతాం. ఎప్పుడు అనిపించలేదా లేదు అనవసరంగా వచ్చాను? లేదు, ఇంకా నేను అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఏ రోజైతే నేను డైరెక్షన్ ఆపేసానో ఆ రోజు నా గుండె ఆగిపోద్ది అనే సెన్స్లో నేను ఉంటున్నాను. ఆ స్టైల్లో నేను ముందుకే ట్రావెల్ చేయాలి, ఇంక వెనక్కి వెళ్ళకూడదు. ఏది మంచి సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అని పక్కన పెడితే, బట్ చేయాలి, ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం అయితే ఆపకూడదు, చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ సినిమానే చేయాలి, తెలిసిన మంచి విషయం చెప్పాలి, ఏదైనా ఉపయోగపడుతుంది మన వల్ల, దానిలో కనీసం 2-3 తెలుసుకున్నా నాకు చాలు, నేను సక్సెస్ అయినట్టు. యాజ్ ఎ డైరెక్టర్గా ఈరోజు ఒక డైరెక్టర్ అని ఒక సినిమా చేశాను అనేది ఒక స్టెప్, నేను సక్సెస్ అయినట్టు, రీచ్ అయ్యాను ఆ పొజిషన్కి. ఇక్కడి నుంచి నెక్స్ట్ చేయబోయేది ఏదైనా సరే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి. సో ఫైన్, అంటే మంచి పర్స్పెక్టివ్ ఉంది మీకు బేసిక్గా. అందుకే సోర్సెస్ అన్ని కట్ చేశాను, ఇంకా డీవియేషన్ లేదు. చేస్తే సినిమానే చేస్తాం, లేకపోతే పోతాం. బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అదే ఎందుకంటే మీరు అంటే మధ్యలో మీ ఫాదర్ డిమైస్ వల్ల కొంచెం డిలే అయినప్పటికి కూడా అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా డబుల్ టైం టేకింగ్ ప్రాసెస్లో అయిపోయింది ఇప్పుడు కరెంట్ సినారియో. సో ఇలాంటి సినారియోలో మీరు ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ ఇప్పుడు అందరూ కూడా అంటే అందరూ అని కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్స్టెంట్ లైకింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇది ఏదో కొంచెం టైం స్పెండ్ చేసి 20 minutes ఇంటూ ద కాంటెంట్, తర్వాత జనాలు అందులో కాంటెంట్లోకి వెళ్తారు అనే కైండ్ ఆఫ్ కంటెంట్ చూసేవాళ్ళు ఒక 10% ఉన్నారు, ఏదర్ ప్రొడ్యూసర్స్ లేదా డైరెక్టర్స్. మిగిలిన 90% అంతా కూడా ఓకే, ఆ ఫస్ట్ 5 minutes కూర్చోబెడితే చాలు, సెక్స్ సీన్ పెడదామా లేదంటే రాబరీ సీన్ పెడదామా, ఏదో ఫస్ట్ 5 minutes ఆయన కూర్చోబెడితే చాలు, చచ్చినట్టు కూర్చుంటాడు సినిమాలో అన్నట్లుగానే ప్రజెంట్ థింకింగ్ మైండ్ సెట్ అని ఉంది. సో ఇప్పుడు మీ మైండ్ సెట్కి ప్రజెంట్ సినారియోకి ఎంతవరకు సింక్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇన్ కేస్ ఇప్పుడు అంటే ఆబ్వియస్గా మీరు సోర్సెస్ అన్ని కట్ చేసుకున్నారు, యూ డోంట్ హ్యావ్ వే బ్యాక్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. బట్ ఇన్ కేస్ వాట్ ఈస్ యువర్ సెకండ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ లేదు, అసలే లేదు, నో సెకండ్ ఆప్షన్. ఓకే, మరి ఈ సినారియోలో ఎలా ఫిట్ అవుతాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇంతకుముందే నేను చెప్పాను, హ్యూమన్ ఇమోషన్స్ అనేది ఎప్పటికీ ఉంటాయి. తండ్రి, కొడుకు, తల్లి, కూతురు, ఇవి ఎప్పటికీ ఉంటాయి. ఎక్కడో చోట మనం రిలేట్ చేసుకుంటూనే ఉంటాం. ఆ రిలేట్ చేసుకునే పాయింట్సే నా కథలో ఉంటాయి. సో అది ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఎప్పుడైతే హ్యుమానిటీ పోయి హ్యూమన్ ఇమోషన్స్ లేకుండా పోతాయో అప్పుడు నా సినిమాలు కనపడవు, అంతే.
అది ఉన్నంతకాలం, అది మనిషిలో ఉన్నంతకాలం డెఫినెట్గా నా సినిమాలు రీచ్ అవుతాయి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు అన్నారు నన్ను క్షమించండి ఇష్టపడ్డారు, లడ్డు ఇష్టపడ్డారు. లడ్డూలో ఒక మనిషే 30 minutes ఉంటాడు, ఎవరు వేరే క్యారెక్టర్స్ కూడా కనిపించవు. మధ్యలో చీమ వస్తుంది ఒకసారి. అది 30 minutes మీరు ఓపిక్గా చూసారు కదా, అది ఇప్పటికీ మెచ్చుకుంటున్నారు కదా. నన్ను క్షమించండి కూడా అంతే 45 minutes కదా. అది దాన్ని కూడా 45 minutes కూడా మీకు 45 minutes చూసిన ఫీలింగ్ ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోయిందని ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా అంటే మనం చేసిన వెంటనే ఒక్కొక్కసారి సక్సెస్ కాకపోవచ్చు, తర్వాత కూడా నెమ్మదిగా సక్సెస్ కావచ్చు. లేదు, యాజ్ ఎ స్టోరీ టెల్లర్, టు బి వెరీ ఫ్రాంక్, యాజ్ ఎ స్టోరీ టెల్లర్ మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. కాకపోతే నేను అడిగే థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారీకి ఎంతవరకు అడాప్ట్ చేసుకోగలరు. మీరు ఒక కంప్లీట్గా ఒక అథెంటిక్ స్టోరీయే, ఒక రూరల్ స్టోరీయో లేదు వాట్ ఎవర్ దర్ స్టోరీ, ఒక అథెంటిక్గా ఎమోషనల్గా చెప్పాలని మీరు అనుకుంటున్నారు, ఫైన్. కాకపోతే దాన్ని ఆడియన్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే సినారియో కూడా కొంచెం మారుతూ వచ్చింది కదా. సో దానికి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోగలరా అంటే? లేదా, నేను అడాప్ట్ చేసుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దాని ప్రకారంగా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఆడియన్స్ చేసుకుంటున్నారా లేదని మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్ కుబేరా కానివ్వండి, ద కోర్ట్ కానివ్వండి, దాని ముందు సీతారామం కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి మూవీస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. సో అదంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకా మలయాళం ఫిల్మ్స్ ఇంకా నిజం చెప్పాలంటే ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తున్నారు. సో ఇవన్నీ రీచ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఇది కూడా అలాంటి మంచి సినిమానే. సో ఇది కూడా రిసీవ్ చేసుకుంటారని అందుకే నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. ఇదే కాదు అంటే మనం చెప్పచ్చండి, ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఎప్పుడో పాతకాలం పద్ధతిలో చెప్పితే అది ఇప్పుడు అవుట్డేటెడ్గా అనిపించవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నారో, ఇప్పుడు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనం కథ చేసుకుంటూ వెళ్తూ మనం అనుకున్న పాయింట్ చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతుందని నేను నమ్ముతాను. వాళ్ళకి తగ్గట్టుగా నేను ఉంటున్నాను. అంటే ఒక మెసేజ్ ఫిల్మ్ అనో లేకపోతే ఒక సోషల్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నాను అని అంటే అదేదో ప్రీచీ స్టైల్లో, ఆఫ్ బీట్ స్టైల్లో అలా చెప్పేయాలి, ఇంజెక్ట్ బలవంతపు ఇది ఉండదు. సో అది అర్థం అవుతుంది, ఓ ఇది అని ఆ ఫీల్ అయితే మిగులుస్తాను తప్ప, అది అర్థం చేసుకోండి నేను చెప్తాను తప్ప బలవంతంగా ఇది పాటించండి, ఇది ఉంటేనే జీవితం లేకపోతే లేదు, అలాంటి క్లాసులు పీకేసేది ఉండదు. ఎందుకంటే ఎవరు ఏది సినిమాలోంచి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. కొంతమందికి మంచి ఎక్కువ నచ్చుద్ది, కొంతమందికి కొంచెం నెగిటివ్ థింగ్స్ బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అది వాళ్ళ మీద ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఎవరిని మనం ఏం పాయింట్అవుట్ చేసి కరెక్ట్ తప్పని మనం చెప్పలేం. బట్ కరెక్ట్గా మన సిస్టమ్, మన హ్యూమన్ ఎమోషన్స్ ప్రాపర్గా ఉండాలి అని అంటే అప్పుడు ఇలా ఉండాలి అని తీసుకునే వాళ్ళు కూడా పర్సెంటేజ్ చాలా ఎక్కువే ఉంది. అది ఇంకా నాకు బిలీవ్ చేసి ఆ పర్సెంటేజ్ ఆడియన్స్ నాకు సపోర్ట్ ఉంటే చాలు. నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ సినిమాలు చేసుకోవచ్చు. ఫైన్ అండి, అంటే క్లియర్ కట్ థాట్ ప్రాసెస్ అయితే ఫైన్. అంటే నేను అడగాలనుకుంటున్నా అదే, అంటే ఫైన్, అంటే మీకు ఎంత క్లియర్ కట్ థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా ఈ ప్రెజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్తో డెవలప్ అవ్వడం కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్కి మిమ్మల్ని మీరు ఇండల్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం అంటే మీ కైండ్ ఆఫ్ కంటెంట్ చూసిన తర్వాత ఈయన కొంచెం అవ్వగలడా అంటే మీరు చూసిన లడ్డు నన్ను క్షమించండి లాగా అసలు 100 ఉండదు, చాలా పేజ్ ఉంటుంది. నేను 120 pages అండి. అంటే నాట్ అబౌట్ ద పేస్, నేను అసలు నాకు డౌట్ లేదు. అంటే కొంచెం అది మీకు నాకు 40 minutes చూసేసిన తర్వాతే అరే తొందరగా అయిపోయింది టైం చూసుకున్న తర్వాత నేను లాస్ట్ లో అప్పుడు 40 minutes. సో నాకు అసలు మీ పేసింగ్ ఇష్యూస్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ గురించి అంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ సీతారామం కానీ కోర్ట్ కానీ, సీతారామం వాజ్ నాట్ అన్ ఇన్స్టెంట్ హిట్. సో అది జనాల్లోకి వెళ్ళి ఓకే సినిమా బాగుందంట అని చెప్పేసి దానికి తర్వాత ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. సో ఆబ్వియస్గా సాంగ్స్ కీ రోల్ ప్లే చేసే సినిమాకి తర్వాత కంటెంట్ బాగుంది, దుల్కర్ సల్మాన్ ఇమేజ్ కానీ, మృణాల్ ఠాకూర్ ఇవన్నీ, తర్వాత లాస్ట్లో హనురాఘవపూడి ఇమేజ్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి వచ్చాయి. కోర్టు సినిమాకి నాని అనే ఒక బిగ్గర్ సెటప్ నేమ్ ఉంది దానికి. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు కుబేరాకి కూడా ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ధనుష్ కానీ, శేఖర్ కమల గారి మార్క్ కానీ, ఇవన్నీ కూడా. సో అంటే మీరే ఆలోచించండి, లాస్ట్ ఒక 2-3 yearsలో మనకి ఎగ్జాంపుల్గా చెప్పడానికి 5-6 సినిమాలు మాత్రమే ఉన్నాయి ఇలాగా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు. బట్ మాస్ సినిమాలు పోల్చుకుంటే చాలా ఉంది. సో అందుకనే నేను అంటున్నా, సో ఈ సంవత్సరం మొత్తానికి 2 సినిమాలు 3 సినిమాల లాగా ఉండే ఒక కాంటెంట్ పీసెస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఒక రెగ్యులర్ కాంటెంట్ని తీసుకొచ్చి ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్గా అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు దాన్ని అభిమానించేలాగా, ఆదరించేలాగా రూపొందించడం అనేది మీకు ఎంత టఫ్ జాబ్? అది 100% టఫ్. అది ఇప్పుడు మనకి ఎంతో బ్రెయిన్ స్టార్మ్ జరిగితే తప్ప కథ రాదు, అది మీకు తెలుసు. ఎంత కష్టపడతాం, ఎన్ని ప్రెషర్స్ దాటుకొని మనం ఈ స్టేజ్ తీసుకొచ్చాం అన్నది కూడా ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు దానిలో కూడా మరీ అందుకే డ్రైనెస్ లేకుండా చిన్న కమర్షియాలిటీ, ఫైట్స్ అని, సాంగ్స్ అని ఇవన్నీ యాడ్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడున్న
ఆడియన్స్కి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ చేసాం ఇది. 100 ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. అది ప్రాజెక్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ సెన్సార్ కూడా అయిపోయింది. డన్. సో సెన్సార్ రెడీ అయిపోయింది. సో పోస్ట్ 100 తర్వాత ఏంటి సిచ్యువేషన్? పోస్ట్ 100 తర్వాత నా దగ్గర అయితే మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ఎలా కుదురుతుందో, ఎవరితో కుదురుతుందో అన్నది నేచర్ డిసైడ్స్. సో పైప్ లైన్ అయితే నథింగ్, అంటే దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు అంటే ఉంది. అంటే నేనైతే నరేషన్ ఇవ్వాలి, ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అది ఇవ్వాలి. అది సో అది అంతా ప్రాపర్గా సెట్ అయిన తర్వాత అప్పుడు నేను చెప్తే బాగుంటుంది. సో ఐదర్ యూర్ ఓపెన్ ఫర్ బోత్ ఓటీటీ అండ్ సినిమా? చేయొచ్చండి. ఓటీటీ అన్నా ఇప్పుడేం తక్కువేం కాదు. ఓటీటీ కాదు, ఏదన్నా సినిమా ఏది వస్తే అది. ఓకే. జూలై 11th అనే డేట్ కూడా ఈ ఓటీటీ దాన్ని బేస్ చేసుకొని వస్తుందా, లేదంటే మీరు ఫిక్స్ అయిన డేట్? లేదండి, అది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసిన డేట్. అది ఆయన కంఫర్ట్ అన్ని దాని ప్రకారంగా ఆయన ఎలా చేస్తే బాగుంటుందో ఆయన డిసైడ్ చేశారు. సో ఈ రిలీజెస్, ఈ కమర్షియల్స్, ఈ బిజినెస్, ఈ సంగతి అసలు నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు దాంట్లో. సో అంతా కూడా ఆయనే ఆ పెయిన్ అంతా ఆయన తీసుకుంటున్నారు, క్రియేటివ్ పెయిన్ అంతా నేను తీసుకున్నాను. ఓకే. ఇంకా మిగతా ప్రమోషనల్ అంతా కూడా హీరో తీసుకుంటున్నారు. సేఫ్ జోన్ లో ఉన్నారు. నేను సేఫ్ జోన్ లో ఉన్నా. ఓకే, నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రియేటివ్ పార్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయింది, కావాలంటే వెళ్ళొచ్చు, వేరే వెళ్ళిపోవచ్చు, కానీ బట్ సినిమా బయటకు వచ్చిన తర్వాత వెళ్దాం. అప్పుడు ఆబ్వియస్లీ సినిమా చెప్తుంది కదా, వస్తుంది కదా టాలెంట్ ఏంటి అనేది. అంటే ఆల్రెడీ మనకి వెంకయ్యనాయుడు గారు చూశారు, మన శ్రీధర్ బాబు గారు చూశారు, ఐటీ మినిస్టర్. తర్వాత సజ్జనార్ గారు చూశారు, మన నాగబాబు గారు చూశారు. సో వీళ్ళందరూ చూశారు. ప్లస్ మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా దీన్ని అప్లై చేయడం జరిగింది. 15 ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో ప్రతి దానిలో రికగ్నిషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది మన సినిమాకి. అంటే మన ఎమోషన్స్ని, మన పాయింట్ని వాళ్ళు తీసుకుని చాలా బాగుందని చెప్పి వాళ్ళు దానికి మంచి ఫీడ్బ్యాక్. అలాగే వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి సజ్జనార్ గారితో అసలు చెప్పక్కర్లే, ఆయన పట్టుకున్నాను, అసలు ఫస్ట్ సినిమా ఇది ఇంత బాగుంది ఏంటి, నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అనే ఒక ఇది ఆయన ఫీల్ అయ్యారు. వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో చూసిన ప్రతి ఒక్కరు అదే ఫీలింగ్. వాళ్ళందరికీ అసలు నాకు ఇది గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఏదోటి అలా చేసేయాలని అనిపిస్తుంది చూస్తుంటే. సెకండ్ హాఫ్ అంటే మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి ఆయన అన్నారు సజ్జనార్ గారు. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు బాగా గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పారు. ఇదే మాట నాగబాబు గారు కూడా చెప్పారు. ఆయన అయితే అసలు ఎక్సలెంట్ స్క్రిప్ట్, ఇది చాలా మంచి స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎవరన్నా సరే ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన నాకు ఫీడ్బ్యాక్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ ఎంగేజింగ్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్. అది చాలా మాకు ధైర్యం వచ్చేసింది, అక్కడే ధైర్యం వచ్చింది. సో వీళ్ళు ఫ్రెష్గా, అంటే వాళ్ళకు కూడా మేమేమి 100 అంటే సార్ ఇది 100 దీనికి సంబంధించి మేము తీసాం కదా మీరు వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేయలేదు. జస్ట్ టీజర్ చూపించాం, ట్రైలర్ చూపించాం, సార్ ఇది మా సినిమా, ఒక ప్రయత్నం చేసాం, మంచి ప్రయత్నం, మీరు వచ్చి మా సినిమా చూడండి, తర్వాత మీ ఒపీనియన్ జెన్యూన్గా చెప్పేసి అంటే. సో దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది మేము ఏం చేసాం. అంటే మనం నమ్ముతాం, మన సినిమాని మనం ప్రేమిస్తాం, అది నా బేబీ, నేను చాలా ప్రేమిస్తాను, ఇష్టపడతాను. అలాగే అందరూ కూడా కష్టపడి దీని మీద నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఇష్టపడతారు, హీరో. సో మనకు తెలుస్తుంది మన సినిమా బాగుందని. అవతల వాళ్ళు చెప్పినప్పుడు అదొక ధైర్యం వస్తుంది, ఇంకా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగా వచ్చి చూసి వాళ్ళు సినిమా చూసిన తర్వాత 100 గురించి తెలుసుకున్నాక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదొకటి ఉంది, మంచి సినిమా అని వాళ్ళు ఇచ్చిన అప్లాజ్ కానీ వాళ్ళు చాలా బాగా చేశారు. అది అలాగే ప్రతి కామన్ ఆడియన్స్ కూడా చాలా మంది చూశారు. దగ్గర 5,000 మెంబర్స్ చూశారు. స్పెషల్ షోస్ అంటే నేను ఇంక్లూడింగ్ ఫెస్టివల్స్తో చెప్తున్నాను. ఓకే. వాళ్ళందరూ చూసిన ప్రతి ఒక్కరు, అంటే ఏదో మనం అంటే 10లో ఒక 6 చూసినా చాలే, లేదా 5 అన్న బాగుందన్నా మన సినిమా సక్సెసే అని ఒక యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని దగ్గర అసలు 10 out of 10 నాకు వచ్చి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఓకే. అంటే ఒకవేళ సినిమా నచ్చకపోతే బాగుందండి, బాగా చేశారు, ఓకే బాయ్ అని. అలా కాకుండా కూర్చుని లైన్లో నుంచుని ఒక్కొక్కరు వచ్చి నాకు ఇది నచ్చింది, నాకు ఇది నచ్చింది, ఇది నచ్చిందని చెప్తుంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా మంచి సినిమా తీయాలి, నాకు ఒక ఎనర్జీ వచ్చి ఇంకా అద్భుతమైన కథ రాశాను ఇప్పుడు వాళ్ళ వల్ల. అదే చెప్తున్నాను. అంటే అలాగ ఒక్కొక్కరు వచ్చి దాని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటే ఇలా కూడా జరుగుతుందా, ఇంత ఉందా అని చెప్పాను కదా, అన్నోన్ కేసు అని చెప్పేసి. సో దానివల్ల అది ఎక్కువ పాపులర్ అయింది. చాలా మంది అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రిలేట్ చేసుకునే పాయింటే అది. చాలా మంది కనెక్ట్ అవుతారు అది. అంటే అదే నమ్మకం మాకు దాని గురించి. ఓకే. సో శశి, అంటే మీరు చెప్పినట్టు ఫిల్మ్ ఫెస్టివల్స్కి వచ్చే ఆడియన్స్ కానీ, లేదంటే వెంకయ్యనాయుడు గారు కానీ, సజ్జనార్ గారు కానీ, వీళ్ళు చూసి, అంటే మీరు వాళ్ళ దగ్గర సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు మెచ్చుకోవడం వేరు. ఒక థియేటర్కి ఒక 150-200 టికెట్ పెట్టి కూర్చొని సెట్ ఆఫ్ ఆడియన్స్ మైండ్ సెట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో వాళ్ళకి ఈ సినిమా ఈ పర్స్పెక్టివ్లో చూడాలి, లేదంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇది అని. సో వాళ్ళు ఆ రిసెప్షన్ ఎలా ఉండాలని, అంటే వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే దీంట్లో నేను తీసుకున్న ఏదైతే ఇష్యూ ఉందో ఆల్మోస్ట్ ఒక 60-70% ఆ ఇష్యూకి బేస్ చేసే నడుస్తున్నాయి చాలా. సో ఒక్కసారి వన్స్ వాళ్ళు
వచ్చి థియేటర్కి వచ్చి కూర్చొని చూసిన తర్వాత అంటే ఎంతవరకు మనం ప్రమోషన్ చేసి వాళ్ళ రీచ్ పెంచి దాన్ని వాళ్ళని తీసుకొచ్చి థియేటర్ వరకు తీసుకొచ్చాం, వచ్చిన పర్సంటేజ్ నుంచి డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్నది అది బాగా నమ్ముతున్నాను. ఓకే. ఎందుకంటే ఉంటుంది అనుకుంటున్నారా? వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చి దానికి పాజిటివ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ జనాలు, ఎందుకంటే ఈ మధ్య సినిమాలన్నీ శుక్రవారం రిలీజ్ అయితే సోమవారానికి, అంటే ఇప్పుడు బలగం వచ్చింది రీసెంట్ గా, బలగం కూడా స్లోగా అదే అండి బలగం అవన్నీ కూడా మనం 3-4 years బ్యాక్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే సండే దాకా కలెక్షన్ నిలబడగలిగితే ఎక్కువ అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. పెద్ద సినిమాలు కూడా సినిమా బిజినెస్ అనేది టఫ్ గానే ఉందండి ఈ రోజుల్లో. ఏంటంటే సినిమా తీయడం చాలా ఈజీ. అంటే ఒక 4K కెమెరా ఉంటే చేతిలో 4 ఫ్రెండ్స్ కలిసి సినిమా తీసేస్తాం. దాన్ని థియేటర్ వరకు రప్పించి ఆడియన్స్ రప్పించాలని చాలా నిజంగా కష్టమైన ప్రాసెస్. ఇక ఆ ప్రాసెస్ చేసి ఒక నమ్మి ప్రాజెక్ట్ చేసాం కాబట్టి, ఒక ప్యాషనేట్గా సినిమా అనుకున్నాం కాబట్టి, అది ఇంకా ఎలా వెళ్తుందో ఎలా చూస్తుందో అన్న రిజల్ట్ అనేది ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో వస్తే అదే అన్నట్టు ఉండాలి. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా మళ్ళీ అది జరగలేదని మనం ఫీల్ అవుతాం. సో అందుకే రిజల్ట్ ఏమి మేము ఇది అదే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక నమ్మకం అయితే ఉంది. డెఫినెట్గా ఏం జరగాలో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఉంటుంది, దాని ఫేట్ ఉంటుంది. అలాగే దీని ఫేట్ ఎలా ఉందో మనం టెస్ట్ చేయాలి అంతే. అది నేచర్ డిసైడ్ చేస్తుంది. అంటే నా దృష్టిలో ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా కానీ లేట్ అవుతుంది అని అంటే డెఫినెట్గా దానికి ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తుందని నేను ఫీల్ అవుతాను. ఇక్కడ నమ్ముతాను. అంటే అది సూపర్స్టిషన్ అనుకుంటారా లేకపోతే అది, ఎందుకంటే నేచర్లోనే మన నుంచి నేచర్ కాదు. సో ఆ నేచర్ డిసైడ్ చేస్తుంది అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఇది లేట్ అయింది ఈ టైంకి వస్తుంది అని అంటే డెఫినెట్గా అది ఈ టైంకి ఇది రావడం కరెక్ట్. మనం ఏది ఆలోచించేసి ఇది కరెక్ట్ టైం అది కరెక్ట్ టైం అనుకుని అవ్వాల్సిన టైంలో అవుతాయి. అంతే, ఇది మన చేతిలో లేదు. అలా వదిలేయడం రిజల్ట్ కోసం. ఫిలాసఫీ చెప్తున్నా. మరో సద్గురు సెషన్లో అయిపోయింది. అంటే మన చేతిలో లేని దానికి ఎక్కువ ఆలోచించకూడదు అంటాను నేను. ఆలోచిస్తే అసలు కరెక్టే అది, కాకపోతే అది అందరికీ పాసిబుల్ అవుతుంది. పాజిటివ్ ఆలోచించి తప్పదు అంటే తప్పదంటే ప్రజెంట్ అలా ఉంది కాబట్టి డెఫినెట్గా రిజల్ట్ అనేది ఇదే కాదండి. ఏ సినిమా కూడా మనం ఇది ఖచ్చితంగా ఆడేస్తుంది అంటే అలా జడ్జ్ చేసి చెప్పేవాడు అంటే ₹1,00,00,000 కొనేసుకుంటారు. ఇలా స్టోరీ చదివేసి ఈ సినిమా ఆడేస్తుందండి, ఈ సినిమా ఆడదు సార్ అని చెప్పేవాడు ఉంటే అంటే మనం ఏమవుద్దంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని కొంచెం కొంతమంది స్లోగా ఎక్కించుకుంటారు మైండ్కి, కొంతమంది టక్కని ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా ఉంటుంది తప్ప ఏది ఫస్ట్ మనం ఇది అవుతుంది ఇది అవ్వలేదని ఎవరు చెప్పలేమండి. చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఉంది. కష్టపడ్డాం, ఎఫర్ట్స్ పెట్టాం, ఎక్కడ కూడా డివియేట్ అవ్వలేదు, చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా చెప్పేసాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన ప్రయత్నం మనం అయిపోయింది. ప్రొడ్యూసర్ ప్రయత్నం ప్రొడ్యూసర్ చేస్తున్నారు, హీరో ప్రయత్నం హీరో చేస్తున్నారు. నా ప్రయత్నం నేను చేసేసాను. దాన్ని నాకు ఇంక ఫర్దర్గా ఇంక ప్రమోషన్స్లో ఉండడమే, ఇలాగా మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండడమే. ఇక మిగతాది మంచి సినిమా వచ్చింది ఆదరించాలనేది ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఆడియన్స్ లాగే, నేను ఒక ఆడియన్ కాబట్టి వాళ్ళు ఆదరిస్తే ఈ సినిమా ఇలాగా నేను ఇంకా మంచి సినిమాలు చేయడానికి, ఇంకా కొంచెం ఏదో ఇలాంటి సినిమాలు వచ్చేస్తున్నాయంటే ఇప్పుడు అసలు ఈ జనరేషన్కి ఇలాంటి సినిమాలు కరెక్ట్ కాదు, వాళ్ళని ఏదో మంచి మార్గంలో పెట్టాలి, అలాంటి ఆడియన్స్ ఎవరైనా ఉంటే అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు నా సినిమా డెఫినెట్గా లైక్ చేస్తారు. సో పాజిటివ్ మైండ్ సెట్ కానీ లేదా థాట్ ప్రాసెస్ ఎలాంటి, బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ? ఫైనాన్షియల్ ఎబిలిటీ అనేది నేనేం సూపర్ రిచ్ ఏం కాదండి. జస్ట్ ఏంటంటే ఓకే ఉండడానికి ఉంది అంతే, అలా గడుస్తుంది అంతే. సో పాజిటివ్ ఎక్కువ ఆలోచించి మనం చేసేది ఏం లేదు, ఏం జరగాలి అదే జరుగుతుంది. అదే అన్నా కదా, మనం అనుకుంటే ఇది చేసేయాలి అది చేసేయాలి అనుకుంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నేను ఇప్పుడు చేసే లడ్డు దగ్గర నుంచి ఈ ట్రావెల్ వరకు అంటే ఫస్ట్ ఓంకారం దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ నాకు ఒకటి నేర్పించింది. ప్రతి ప్రాజెక్ట్ ఇప్పటికీ నేర్చుకోబోతాను కూడా. ఏమిటి 100లో కూడా నాకు చాలా విషయాలు తెలిసాయి. ఓకే ఇది ఇలా ఉండాలి. సో దాని ప్రకారం ఏంటంటే మనం అనేసుకుంటాం కానీ జరగవు ఒక్కొక్కసారి. అందుకని అప్పుడు అర్థమైంది అన్నీ మన చేతిలో ఉండు, బట్ ప్రయత్నం ప్రాపర్గా ఉండాలన్నది నేను చెప్పిన ఎందుకు కూడా అన్నాను కదా, అసలు ప్రయత్నం అంటే ఆపను, నేను ప్రయత్నం చేస్తాను అన్నాను. అదే సో అందుకని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంతే. ఏదో సినిమాలో కొటేషన్ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉండేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎందుకంటే ఒకటి నేను స్ట్రాంగ్గా నమ్ముతాను, ప్రయత్నం చేయకుండా చచ్చిపోతే ఓడిపోయినట్టే. అయ్యబాబు నేను చేయలేనేమో అవ్వదేమో అనుకున్నాడు, అదే ప్రయత్నం చేస్తూ చచ్చిపోవడానికి వాడు గెలిచినట్టే. జెర్సీలో ఒకటి అనుకుంటా, ఎక్కడ ఉందో మరి నాకు తెలియదు కానీ నేను అదైతే నమ్ముతాను. సో ఫైన్, అంటే టిల్ డేట్ మీరు ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయకపోయినా, సో ఈ సినిమాకి సంబంధించి సరే ఫైన్, మీకు ఆర్కే నాయుడు అనే ఒక బిగ్గెస్ట్ ఉంది కాబట్టి ఒక ఫేస్ ఫైన్, బట్ అదర్ దాన్ దట్ ఆర్కే నాయుడు కాకుండా
మీకున్న కాస్టింగ్ థింగ్ హైలైట్స్ ఏంటి, అసలు ఈ సినిమాలో మెయిన్ కీ రోల్స్ ఎవరు? అంటే ప్రమోషన్ అంటే మనకి టీజర్ వచ్చింది, తర్వాత 2 సాంగ్స్ వచ్చాయండి. తెలియదు. వచ్చాయి. నెక్స్ట్ వచ్చి మొన్న రీసెంట్గా మనం Song డేట్ కూడా release అనౌన్స్మెంట్ చేసాం, కొద్దిగా ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆర్కే సాగర్ గారు మనం ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్గా దీనిలో చేశారు. మిషా నారంగ్ మెయిన్ లీడ్, తను తర్వాత ధన్యా బాలకృష్ణ, లక్ష్మీ గోపాలస్వామి, ఆనంద్ గారు, వీళ్ళంతా ఉన్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఏ క్యారెక్టర్ కూడా అన్నెసరీగా ఉండదు, ఒక పర్పస్ ఉంటుంది. హీరోయిన్ అంటే ఇది లవ్ ఇంట్రెస్ట్ లాగా ఉండదు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దీంట్లో. సో అలాగే లక్ష్మీ గోపాలస్వామి గారు, అలాగే ఆనంద్ గారిది, ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండ్ ఆఫ్ ఒక సర్కిల్ కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక డ్రైవ్ అంటే కథకి ఎలాగైతే అవసరం అలాగే డ్రైవ్ అవుతూ వెళ్ళాయి. సో ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఈ ధన్యా బాలకృష్ణ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. సో అలాగే మనం డిజైన్ చేసాం తప్ప ఎక్కడ కూడా ఏదో వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళే క్యారెక్టర్స్ అయితే కాదు. దీంట్లో ఏంటంటే సాగర్ గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఓకే, చాలా బాగా చేశారు ఆయన. డెఫినెట్గా ఆర్కే నాయుడిని దాటి విక్రాంత్ ఉంటుందని, నెక్స్ట్ ఆయన ఆర్కే నాయుడు పేరు మర్చిపోయి విక్రాంత్ అంటారని అనుకుంటున్నాను. కష్టం, అది మర్చిపోరు. దాంతో పాటు ఏది గుర్తుపెట్టుకుంటారు కానీ అది మర్చిపోయేది కష్టం. అదే అంటే దాన్ని అంటే అది ఒక ఫిక్షన్ క్యారెక్టర్, ఇది రియల్గా ఫీల్ అయిన బిహేవ్ చేసిన క్యారెక్టర్. సో దానికి కొంచెం బాడీ లాంగ్వేజ్ నుంచి యాక్టర్గా యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇంకా బాగా మెచ్యూర్డ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీ స్టోరీ టెల్లింగ్ కోసం వెయిట్ చేస్తాను నేను, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గేవ్ మీ త్రూ లడ్డు కానీ షార్ట్ ఫిల్మ్ క్షమించండి కానీ. సో ఎలా ఉంటుంది అంటే పోలీస్ ప్రొసీజర్ చూపించారు, ఇదంతా కూడా ఇది కైండ్ ఆఫ్ మీ మేకింగ్, బట్ మీ థాట్ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద 100 on July 11th and all the best for your further films as well. Thank you. So glad for your time. Thank you. Thank you.